అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిషోర్స్ వ్యూ. ఈ వీడియో మనము ఇప్పుడు ప్రజెంట్ బర్నింగ్ టాపిక్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా లోకేష్ బాబును చేస్తారు అనేది ఒకటి వినిపిస్తూ ఉంది. ఈ మామూలుగా జనరల్ పబ్లిక్ లాంటి వాళ్ళు, అంటే జనరల్ పబ్లిక్ అంతా కూడా అనుకుంటూ ఉంటుండగా పార్టీలో కీలక నాయకులు కూడా నిన్న ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు కూడా లోకేష్ను ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా చేస్తే బాగుంటుంది అనేది వారు కూడా అంటున్నారు. దీని అంతటికి కూడా దీనికి ఒక నేపథ్యం ఉంది. ఎందుకు ఆ విధంగా అనాల్సి వస్తూ ఉంది, ఎందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కింద నుంచి అంటే క్యాడరు అంతా కూడా ఎందుకు అనుకుంటున్నారు, అలాగే ముఖ్య నాయకులు కూడా ఎందుకు అనుకోవాల్సి వస్తూ ఉంది అంటే మనము చిన్న విశ్లేషణ చేసుకోవాలి. ఈ వీడియో అదే దీని ఉద్దేశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిని గౌరవించి వారికి 21 సీట్లు అయితే కూడా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వారికి ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రిగా ఆయన సక్సెస్ఫుల్గా, అంటే ఇంతకుముందు గతంలో జగన్మోహన్ రెడ్డి టైంలో 5-4 ఉప ముఖ్యమంత్రులు ఉంటే ఎవరో పేర్లు కూడా చాలామందికి తెలియదు. కానీ అటువంటిది మంచి పేరు పవన్ కళ్యాణ్ గారు ఆ పోస్టుకు తీసుకొచ్చారు. ఒక రికగ్నిషన్ వచ్చింది ఆయన వలన. అది ఎంతైనా అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆయన ప్రసంగంలో ఎప్పుడు మనం విన్నా కూడా ఆయన ఎలా ఉంటుందంటే, ఆయనే అంత అన్నట్టుగా, ఆయనే ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అనేది కాకుండా ఆయన ఒక శక్తి అన్నట్టుగా ఆయన ప్రవర్తిస్తూ వస్తూ ఉన్నారు. మనం మొట్టమొదటి నుంచి గమనిస్తే మొదట్లో హోమ్ మినిస్టర్ విషయం వచ్చింది. దానికంటే ముందు ఇంకొక మాట చెప్పుకోవాలి. తిరుపతి లడ్డు విషయం వచ్చింది. తిరుపతి లడ్డు విషయం వచ్చినప్పుడు ఆయన ఏమన్నారు, చంద్రబాబు నాయుడు అన్నారు అది అడల్ట్రేషన్ జరిగింది, ఆ లడ్డులో ప్రాబ్లం వచ్చింది, దానిలో ఆవు ఇది ఒక నెయ్యిలో ఇవన్నీ వ్యర్థాలు కలుస్తూ ఉన్నాయి, కాబట్టి భక్తులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, దీనివల్ల చాలా ప్రమాదం ఉంది, ఇది వైసీపీ వాళ్ళే చేశారు ఇదంతా అని చెప్పి సరే ఆయన ధోరణిలో ఆయన అన్నప్పుడు ఆ లడ్డు గురించి, దాని అడల్ట్రేషన్ గురించి లేక ఏం జరిగిందనేది చెప్తే పవన్ కళ్యాణ్ గారు బాగుండేది. ఈయనేమన్నారంటే సనాతన ధర్మం అనేది ఒకటి తీసుకొచ్చారు. ఈ సనాతన ధర్మం అనేది తీసుకొచ్చి నేను సనాతనిని అని అంటూ డ్రెస్ కూడా కంప్లీట్గా మార్చుకొని ఒక డిఫరెంట్ స్టైల్లో ఈ రాష్ట్రంలో మరి మా సనాతన ధర్మాన్ని మేము స్థాపిస్తాం, సనాతన ధర్మాన్ని పాటిస్తాం, సనాతన ధర్మమే ఇక్కడ ఉండాలి, ఇక్కడ ప్రివేల్ కావాలని బీజేపీ వాళ్ళతోటి మరి మాట్లాడుకున్నారు. ఏమో తెలియదు, కానీ మొత్తానికి అది ఒక సందర్భం అయిపోయింది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి ఏం చెప్పాలో ఆయన డిఫెన్స్లో పడిపోయాడు. ఆయన ఏం అర్థం కాలే. ఎందుకంటే ఈ సనాతన ధర్మం ఇటువంటివన్నీ ఆయన గతంలో మరి 40 ఏళ్ళ నుంచి ఆయన మరి ఈ రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇటువంటి విషయాలు మాట్లాడినట్టుగా లేదు. అసలు దేవుడిని గురించిన ప్రస్తావనే ఆయన చాలా తక్కువ చేస్తూ ఉంటారు. సరే, అటువంటిది పవన్ కళ్యాణ్ గారు నేను ప్రొటెక్ట్ చేస్తాను, నేనే ఇక్కడ చేయాలి అన్నట్టుగా ఆయన ఆ స్టెప్ తీసుకున్నారు. విషయమేమో లడ్డూది, ఆయన చెప్పేదేమో సనాతన ధర్మం గురించి, సనాతని నేను ఎవరిని మేమంటే ఒప్పుకోం, మమ్మల్ని అంటే తాట తీస్తాం అన్న దానిలో తోలు తీస్తాం, ఆయన మాటలు కొన్ని ఉంటాయి కదా, ఈ మాటలన్నీ కూడా ఆయన చెప్పుకొని వచ్చారు. అది ఒక యాంగిల్. అప్పుడు ఆయనకేం అర్థం కాల. దీని మీద లోకేష్ గారిని అడిగారు, ప్రెస్ వాళ్ళు అడిగారు, ఏంటంటే మరి రాష్ట్రం మొత్తం కూడా ఈ విధంగా మేము చేస్తాము, ముందు రోజుల్లో సనాతన ధర్మాన్ని మేము కాపాడుతామని చెప్పి మరి ప్రభుత్వం తరపున చెప్పినట్టుగా ఆయన చెప్తా ఉన్నారు. దాని ఉద్దేశం ఏంటని ఆయన అడిగినప్పుడు మీరు చూసుకోవచ్చు కూడా ఆయన మాటలు. లోకేష్ గారి ఆయన ఏమన్నారంటే, మేము డిస్కస్ చేయలేదు, ఇంకా మేము డిస్కస్ చేసుకొని మేము మాట్లాడి చెప్తాం మీకు అన్నారు. అంటే దాన్ని సింపుల్గా ఆయన తీసి పడేశారు. ఆయనేమో ఆ రోజు అంతలా ఊగిపోయినట్టుగా ఆయన చెప్పారు, దాన్ని సింపుల్గా ఆయన తీసేశారు. అది ఒక విషయం. రెండోది, హోమ్ మినిస్టరు అనిత మరి ఆమె హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, అదే నేను కనుక హోమ్ మినిస్టర్ని అయితే అది ఇంకో రకంగా ఉంటుంది, హోమ్ మినిస్టర్ తీసుకోవడం నాకు ఒక పెద్ద పని కాదు, అది పెద్ద విషయమే కాదు నాకు అనేది
అక్కడ మాట్లాడారు. అక్కడ మాట్లాడినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడాలో అప్పుడు ఆయనకు కూడా ఏం అర్థం కాదు. అప్పుడు డిఫెన్స్లో పడిపోయారు ఆయన. అంటే ఒక మినిస్టర్కు, అంటే ఒక మహిళకు, తర్వాత దళిత మహిళకు హోమ్ మినిస్టర్ ఇస్తే ఆ మినిస్ట్రీ గురించి మీరు చేయటం బాగలేదు, లేక వీళ్ళెవరు పోలీసు ఎవరు నా మాట వింటలేదు, ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా నాకు వ్యతిరేకంగా ఉంది అన్న, అంటే పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా డిఫరెంట్గా ఉంది అనేది వారు మాట్లాడారు. ఆ రోజు కూడా మరి వ్యతిరేకంగానే మాట్లాడినట్టుగానే అయింది. ఆ తర్వాత సడన్గా ఢిల్లీ నుంచి వచ్చి మరి ఎయిర్పోర్ట్ మన దీనిలోకి వెళ్ళి హార్బర్లోకి వెళ్ళి సీజ్ ద షిప్ అన్నారు. ఆ విషయం కూడా మనకు తెలుసు. అది ఆయన సొంతగానే చేసినట్టుగానే మనకందరికి కూడా అర్థమవుతూ ఉంది. ఆ విషయంలో ఏం మాట్లాడాలో అర్థం కాక మరి ఆయన షిప్ని సీజ్ చేయమన్నారు. ఆ షిప్ అయితే సరే ఈ మధ్యకాలంలో అది వెళ్ళిపోయింది. అదొక యాంగిల్. ఆ తర్వాత జరిగిన ఇంకొక సందర్భంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా మొన్న తిరుపతిలో జరిగిన విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారు. ఆయన అక్కడ మీటింగ్ పెట్టారు. అక్కడ ఉన్న అధికారులది వాళ్ళందరూ తప్పు అన్నారు. కొంతమందిని సస్పెండ్ చేశారు, కొంతమందిని ట్రాన్స్ఫర్ చేశారు. ఇవన్నీ జరిగినాయి. ఇది జరిగిన తర్వాత ఈయన ఇంకొక సపరేట్ ఒక వేదిక చేసుకొని పవన్ కళ్యాణ్ గారు ఆయన సారీ చెప్పారు. అంతవరకు అది చాలా గొప్పగా అనిపించింది. ఆయన వ్యక్తిగతంగా సారీ చెప్పి ఇది మరి జరగకూడదు జరిగిపోయింది అన్నారు. అది చాలా అప్రిషియేట్ చేశారు. అందరిలో కూడా అది వెళ్ళిపోయింది. అయితే నెక్స్ట్ డే ఆయన అన్న మాట ఏంటంటే పబ్లిక్ మీటింగ్ జరుగుతూ ఉంటే పబ్లిక్ మీటింగ్లో మరి బిఆర్ నాయుడు అలాగే ఈఓ తిరుపతి ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు వీళ్ళందరూ కూడా ఓపెన్గా సారీ చెప్పాలి, వారిని ప్రెస్ వాళ్ళందరినీ పిలిచి సారీ చెప్పాలని చెప్పారు. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అభిమానులు కూడా చాలా మంది ఉంటారు. అభిమానులుగా ఈ మాట వారికి హ్యాపీగా ఉండొచ్చు, కానీ కొంచెం లోతుగా ఆలోచన చేయండి ఎవరైనా కానీ. ఏంటంటే కూటమి ప్రభుత్వం ఉంది, ఒక ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం ఉంది, మిశ్రమంగా వారు కలిసి పనిచేస్తూ ఉన్నారు. పనిచేస్తూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ఆయన ఏమి సారీ చెప్పమని కానీ ఇంకోటి ఏం చెప్పలేదు. పబ్లిక్నేమి ఆయన రిక్వెస్ట్ ఏం చేయలేదు. ఆయన లేక వాళ్ళ అధికారుల్ని ఆదేశించలేదు. ట్రాన్స్ఫర్ చేశారు, సస్పెండ్ చేశారు, అయిపోయింది. అక్కడ పనిష్మెంట్ అయిపోయినట్టుగా ఆయన భావించారు. కానీ ఈయనేమన్నారు, డైరెక్ట్గా ఆయన సారీ చెప్పాల్సిందే అన్నారు. ఎవరు? బిఆర్ నాయుడు. ఆయన చైర్మన్గా ఉన్నారు, TV5 అధినేత మనందరికీ తెలుసు. వారిని సారీ చెప్పన్నారు, వారు సారీ చెప్పలేదు మొదట. ఆ తర్వాత ప్రెజర్ వచ్చినట్టుంది గవర్నమెంట్ దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి. ఆయన పర్సనల్గా ఫోన్ చేశారంట, ఆయన సారీ చెప్పారు. అదొక యాంగిల్. ఇంకోటి ఏంటంటే మనం ఆలోచన చేయాల్సింది, పవన్ కళ్యాణ్ ఇట్లా ఓపెన్గా ఒక ప్రెస్ వాళ్ళ ముందు, అందరి ముందు, పబ్లిక్లో పలానా ఆయన సారీ చెప్పాలంటే అది చేయాల్సిన మాట, లేకపోతే ఆ మాట్లాడాల్సిన మాటలు ఎవరంటే ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు మాట్లాడాలి. ప్రతిపక్ష హోదా మీరు తీసుకున్నప్పుడు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నప్పుడు గవర్నమెంట్లో ఏం వెయిట్ ఉన్నట్టు, గవర్నమెంట్తో మీరు ఏం మాట్లాడినట్టు. గవర్నమెంట్ అంటే నా ఉద్దేశంలో మీ భాగస్వాములైన మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ నాయకులు కానీ, వారితో మీరేం మాట్లాడలేదు. ఏం మాట్లాడకుండా మీ సొంతగానే నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు. అంటే ప్రతి విషయంలో కూడా మనం మొట్టమొదటి చెప్పుకున్న మాట దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ విషయం అయితేనేమి, సీజ్ ద షిప్ విషయం అయితేనేమి, తిరుపతి లడ్డు సనాతన విషయం అయితేనేమి, ఆ తర్వాత ఇప్పుడు సారీ చెప్పే విషయం అయితేనేమి, ప్రతిదీ కూడా సొంతగా తీసుకుంటున్నారు. నిన్న కాక మొన్న చిరంజీవి గారిని అక్కడికి పంపించారు. ఎక్కడికి? నరేంద్ర మోడీ గారి దగ్గరికి. ఎందుకు పంపించారో ఎవరికి తెలియదు. ఎలాగపోయాడు? బికాజ్ ఆఫ్ చిరంజీవి గారికి ఒక ఇమేజ్ ఉన్నమాట నిజమే, కానీ పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ లేకుండా వెళ్తారా? వెళ్ళరు. ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఇవన్నీ కూడా తెలుగుదేశం క్యాడర్లో ఒక అయోమయాన్ని నింపినాయి. ఇట్లా సొంతగా మాట్లాడుతూ ఉన్నప్పుడు తెలుగుదేశంలో వాళ్ళకి ఏమనిపిస్తుంది? ప్రతిదీ ఆయనే మాట్లాడుతున్నాడు, అంతా అక్కడే కాన్సన్ట్రేషన్ జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏం చెబితే అది గవర్నమెంట్లో జరిగిపోతూ ఉంది. మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు తెలుగుదేశానికి ఉంటే, వీళ్ళందరూ కామ్గా ఉంటే, చంద్రబాబు నాయుడు మరీ కామ్ అయిపోతే ఇంకేంటి పరిస్థితి? ఆ సమయంలో మరి లోకేష్ని కూడా సేమ్ ఉప ముఖ్యమంత్రిగా కనుక చేస్తే బాగుంటుంది అనేది వారందరూ అభిప్రాయపడటంలో తప్పే ఉందండి. ఇప్పుడు ఈయన సొంతగా ఒంటెత్తు పోకడు అంటారు కదా, దీన్ని సొంతగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఇష్టం వచ్చి ఆయనకి ఏమనిపిస్తే అది మాట్లాడుతున్నారు. ఊగిపోతారు ఒక్కోసారి. సనాతన ధర్మం అయినప్పుడైతే అసలు ఆయన ఊగిపోయే చూస్తే రాష్ట్రానికే భయం పుట్టింది. ఆ విధంగా చేశారు. అటువంటి స్థితిలో అది ఆయన వ్యక్తిగతం కావచ్చు, కానీ ఆయన కూటమిలో ఉన్నారు. ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉండి మాట్లాడితే అప్రిషియేట్ చేస్తారు అందరూ, నాతో సహా ఎవరైనా కానీ అది అప్రిషియేట్ చేసే విషయం.
కూటమిలో ఉన్నప్పుడు వారు ఒక డెసిషన్ తీసుకుంటారు. పాలసీ డెసిషన్స్, పాలసీలో ఏం మాట్లాడుకోవాలి, ఏం మాట్లాడకూడదు, ఓపెన్గా ఏది మాట్లాడాలి, సీక్రెట్గా ఏం మాట్లాడుకోవాలి, అవన్నీ కూడా. మరి ఇప్పుడు అమిత్ షా వచ్చారు, నిన్న ఆయన కూర్చున్నారు అమిత్ షాతో పాటు, ఎందుకు లైవ్ పెట్టలేదు? మీరు ఎందుకు సీక్రెట్గా మాట్లాడుకున్నారు? అది కూడా లైవ్ పెట్టాలి కదా, ఓపెన్గా చెప్పాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఓపెన్ అన్నప్పుడు సీక్రెట్ ఎక్కడుంది? అక్కడ నరేంద్ర మోడీ ఆడ పోయి ఢిల్లీలో పోయి అందరిని కలిసి వచ్చారు, ఓపెన్గా మాట్లాడాలి, ఓపెన్గా చేయాలి ఏదైనా. ఇక్కడేమో మీ ఇష్టం వచ్చిందేమో ఓపెన్గా చేస్తారు, మీ ఇష్టం లేనిదేమో సీక్రెట్గా మాట్లాడుకుంటారు. ఇప్పుడు నేను అమిత్ షా వచ్చినప్పుడు అదే చేయాలి, ఓపెన్గా ప్రెస్ వాళ్ళందరినీ పిలిచి డైరెక్ట్గా మాట్లాడుకోవాలి, డైరెక్ట్గా తీసుకెళ్ళి ఫ్లైట్ ఎక్కించాలి, ఆయన వెళ్ళిపోతాడు. ఇది కదా చేయవలసింది, మరి అది చేయట్లేదు కదా. అంటే ఏది సీక్రెట్గా మాట్లాడుకోవాలి, ఏది ఓపెన్గా మాట్లాడుకోవాలి, ఇది ఒక విచక్షణ ఉండాలి. అది మీరు ఇండిపెండెంట్గా ఫీల్ అవ్వదలుచుకున్నారు, మీ సొంతగా మీరు మాట్లాడదలుచుకున్నప్పుడు కూటమి అనే పాయింట్ ఎక్కడుంది? మీరు కూటమిలో ఉంటున్నట్టుగా ఎక్కడ కనిపిస్తూ ఉంది? కూటమిలో ఉన్నారా లేదా కూడా డౌట్ వస్తూ ఉంది. ఎందుకంటే మీ సొంతగా మీరు మాట్లాడుకుంటున్నారు. ఈరోజు నారా లోకేష్ని ఉప ముఖ్యమంత్రి చేయాలనే ప్రస్తావన లేక ఆయన తెర మీదకి రావడానికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు మరి ఇట్లా సొంతగా మాట్లాడబట్టే కదా. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. ఆయన సొంతగా మాట్లాడుతున్నారంటే ఓకే, ఆయనకి సపరేట్ అయ్యే ఆలోచన ఏమైనా ఉందో, లేదా ఆయనకి సపరేట్ ఎజెండా ఏమైనా ఉందో అది కూడా బయట పెట్టాలి. ఇప్పుడు ఇన్ని ఓపెన్గా చెప్పినప్పుడు అది కూడా ఓపెన్గా చెప్తే ప్రజలందరూ హర్షిస్తారు. కాబట్టి దీన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు వేరే రకంగా దీన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన సొంతగా మాట్లాడుతున్నారు, కూటమితో కలిసి మాట్లాడుతున్నట్టుగా మనం గమనించట్లేదు. అటువంటప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఆయన పెట్టవచ్చు, ఇంకొకరిని పెట్టవచ్చు, వాళ్ళు ఏదైనా వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అది. సో కలిసి లేవు అనేది అర్థమవుతోంది. కలిసి లేరు వాళ్ళు, వన్నెస్ లేదు వాళ్ళలో ఏకతాత్పర్యం, ఏకభావన లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చితే మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, 10 మందికి ఈ విషయాలు తెలుస్తాయి. సో దట్ అందరూ కూడా మరి రాష్ట్రంలో ఏ రాజకీయాలు జరుగుతాయని తెలుసుకుంటారు. అందరికీ నమస్కారం.